కాలము పరిపూర్ణ సార్వభౌమాధికారానికి సేవకత్వాన్ని ధరించుకొని కృపాశక్తి సంపూర్ణ దైవ మానవునిగా శరీరధారిగా మన మధ్యకు ప్రియ ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ చక్కని లేఖన భాగాలు దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ లేఖన భాగాలను మీ వినికిడిలో వివరించడానికి, వీటి అర్థాన్ని మీకోసం మనందరి కోసం తీసుకొని రావటానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మరి నాయక బృందానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు ఆయన పునరుద్ధానుడైనటువంటి దినం దగ్గర నుంచి 40వ దినాన పరలోకానికి ఎక్కి వెళ్ళే దినం వరకు ఆయన చేసినటువంటి ప్రధానమైన పని ఏంటంటే లేఖనాలను వారికి వివరించారు. లేఖనాల్లో మోషే మొదలుకొని ప్రవక్తల వరకు ఆయన గురించి ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ శిష్యులకు ఆయన వారికి వివరిస్తూ వారి హృదయాలు తెరవబడినవి, వారి మనస్సులు తెరవబడినవి, అంతేకాదు వారి కన్నులు కూడా తెరవబడినవి. ఈ ఉదయకాల సమయంలో మనందరి హృదయాల్లో కూడా అది జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం యొక్క శక్తి అలాంటిది. నేను చాలాసార్లు నాకు నేను చెప్పుకుంటాను ఏంటి అంటే, ఈ వాక్యమే నన్ను బ్రతికించును అని దావీదు అన్నాడు. నేను బ్రతికి ఉన్నాను అంటే వాక్యాన్ని బట్టి బ్రతికి ఉన్నాను. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మరి దేవుని వాక్యంలో ఉంది. నేను బ్రతుకుతున్నాను అంటే రొట్టె వలన బ్రతుకుతున్నాను, అదే దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభు వారు పరమునకు కొనిపోబడి దినం వరకు ఆయన వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారని ఉంది. నేను చాలాసార్లు ప్రభువుతో చెప్తాను, ప్రభువా నా జీవితం చివరి దినంలో కూడా నీ వాక్యాన్ని చెప్పి నీ దగ్గరకు వస్తే బాగుంటుంది కదా, మీరు అలా చేశారు కదా, నన్ను కూడా అలా చేయనిస్తారా అని చెప్పేసి అడుగుతాను. నేను బ్రతుకుతున్నాను అంటే వాక్యం కోసం బ్రతుకుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభు మా కోసం నీ వాక్యాన్ని తెరవండి, మా కన్నులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి, మా హృదయాలు మాలో మండజేయండి అని చెప్పేసి మనం దేవుణ్ణి అడుగుతూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం విందాం. అనగా 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 అంటే వన్స్ అపాన్ ఏ టైం ఒక తల్లి ఒక తండ్రి. తండ్రి పేరు యెషయి, తల్లి పేరు తెలియదు. వాళ్ళది యూదా గోత్రం, కుటుంబమేమో ఎఫ్రాతీయులు, అంటే బెత్లెహేములో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళ తాత ముత్తాతలు అమ్మినాదాబు, నయస్సోను, సెల్మాను, బోయేజు, ఓబేదు వీళ్ళందరూ కూడా మహాపరాక్రమశాలుడు, యుద్ధాలు బాగా చేసినటువంటి వాళ్ళు, మంచి కండబలం, గుండె బలం, ధైర్యం అన్నీ కలిగినటువంటి వారు అన్నమాట. అయితే యెషయికి 9 మంది పిల్లలు, 7 కొడుకులు, 2 కూతుళ్ళు. జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబినాదాబు, మూడోవాడు షమ్మ, 4వవాడు నెతనయేలు, 5వవాడు రద్దయి, 6 ఓబేదు. అయితే కూతుళ్ళు 2 ఉన్నారు కదా, సెరూయ, అబీగైలు. 7వవాడు ఉన్నాడు చిన్నోడు, వాడు బొడ్డోడు, కడసారి వాడు అంటాడన్నమాట వాళ్ళ తండ్రి వాడిని, వాడి పేరే దావీదు. వాళ్ళ నాన్న వీడిని చిన్నప్పటి నుంచి పెద్దగా పట్టించుకున్నట్లేరు. పెద్దగా పట్టించుకోలేదని ఎలా అర్థమవుతుందంటే, ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు నీ కొడుకులందరిని తీసుకురండి అంటే ముందు 6గురిని తీసుకొస్తాడు. వాళ్ళలో ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు. ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా కొడుకులు అంటే అప్పుడు ఒకడున్నాడు కడసారి వాడు, అన్ని పెద్దగా మేము లైట్గా తీసుకుంటాంలే అన్నట్లు అన్నమాట. అయితే వాడు పొలంలో గొర్రెల మంద మేపుతున్నాడంటే పోయి పిలుచుకుని రమ్మని చెప్పారు. అయితే ఈ బుడ్డోడి తల్లి యెషయా భార్య మాత్రం సామాన్యమైన స్త్రీ కాదు, మహాజ్ఞానం కలిగింది, మహాప్రార్థన పర్రాలు. చిన్నప్పటి నుంచి ఈ చిన్నోడి లైఫ్ మీద దేవుని యొక్క పిలుపు ఉందని తల్లికి తెలిసేమో. ఎందుకంటే తల్లికి బిడ్డల గురించినటువంటి విషయాలు ఎప్పటి నుంచి అర్థమవుతాయి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి అర్థమవుతాయి. వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుంచి వీళ్ళు ఎలాంటి వాళ్ళు కాబోతున్నారో తల్లికి ఒక అవగాహన ఉంటుంది. మరి రిబకా కోడలైనటువంటి రిబకాకి తెలియలేదా, కడుపులో పిల్లలు 2 ఉన్నప్పుడు శారా కోడలు రిబకాకు తెలియలేదా, 2 పెనుగులాడుకుంటే ఇదేంటి ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం. కడుపులో ఉన్నప్పుడే దేవుడు కొన్ని విషయాలు తెలియజేయలేదా, తెలియజేశారు.
అందుకోసమనే తల్లి వీడిని చాలా స్పెషల్గా పెంచింది. చాలా స్పెషల్గా పెంచిందంటే నా అర్థం ఏంటంటే వీడి ఐడెంటిటీని ఫామ్ చేసింది. అసలు ఐడెంటిటీ క్రైసిస్ లేదు ఈ యవనస్తుడికి. చాలా కాన్ఫిడెన్స్, చాలా దూసుకుపోతాడు, చాలా బలం, ఇక తగ్గేదే లేదన్నమాట దేనికైనా. అంటే ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. అతనికి తెలిసింది ఏంటంటే మేము జీవము కలిగిన దేవుని సైన్యం. ఎదుట ఉన్నటువంటి వాళ్ళు సున్నతి లేనటువంటి వాళ్ళు, వాళ్ళంతా మా ముందు అన్నటువంటి ఒక ధైర్యం, ఒక బలం. అంతేకాదు వాళ్ళ అమ్మ గురించి చాలా విషయాలు చెప్తాడు. మీరు గమనించుంటారు. ఆయన రాసిన కీర్తనల గ్రంథంలో, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. అంటే మొట్టమొదట ఇంప్రెషన్స్ ఏమిటంటే తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు, బుడ్డోడు కాబట్టి మరి మేబీ 4 సంవత్సరాల దాకా పాలు తాగాడేమో తెలియదు. పూర్వకాలంలో అలాగే ఉండేది కదా. 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లులు పిల్లలకు పాలిస్తూ ఉండేవాళ్ళు. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేవు అని చెప్పి రాస్తాడు. బాగా క్రిటికల్ టైం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిని గుర్తు చేసుకొని అంటాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుణ్ణి, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటాడు. జూయిష్ హోమ్స్లో ఉన్న ఒక కట్టడి ఏమిటంటే ఏదైనా చెప్పేటప్పుడేమో పలానా వాళ్ళ కొడుకు అని చెప్పేసి తండ్రి పేరు చెప్తారు. పిల్లోడికి కానీ ఏమైనా బాగాలేకపోతే క్రిటికల్ కండిషన్ ఉంటే ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ఫలానా తల్లి కొడుకు వీడు, జ్ఞాపకం చేసుకుందని ప్రార్థన. ఎందుకంటే ఈ తల్లి వాళ్ళ కోసం ఆల్రెడీ చాలా కన్నీరు గారుస్తుందని తెలుసు. ఆ తల్లి కన్నీళ్లు దేవుని దగ్గర కవిల్లో భద్రపరచబడి ఉన్నవని తెలుసు. అందుకనే వాళ్ళ తల్లిని దావీదు ఏమని అంటున్నాడంటే, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడును అని చెప్పేసి, నీ సేవకురాలి కుమారుడును అని చెప్పేసి. తల్లి పెంచిన పెంపకం, దేవుని దయ, దేవుని కృప, దేవుని యొక్క కనికరం ఈ బిడ్డ మీద ఉన్నాయి కాబట్టి ఫైన్ యంగ్ మ్యాన్ అయ్యాడు. ఇంకొక మాట చెప్పాలంటే వీడి బుద్ధి ఎంత మంచి బుద్ధి అంటే సుబుద్ధి అని ఉంది దేవుని వాక్యంలో. సుబుద్ధి కలిగినటువంటి వాడే, చక్కని రూపం ఉంది, మంచి బుద్ధి ఉంది, చాలా జ్ఞానం ఉంది, ధైర్యం ఉంది, దూసుకుపోయే మనసు ఉంది. తర్వాత తండ్రి ఇచ్చినటువంటి గొర్రెల మందల్ని మేపుతూ అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోవటం, ఏం జరుగుతుందో తెలుసుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. దేవుని టైము రాని వచ్చింది. ఈ యొక్క సుబుద్ధి కలిగినటువంటి ఈ యొక్క దావీదుని ఇశ్రాయేలు సమాజానికి పరిచయం చేసే టైం వచ్చింది. యుద్ధం వచ్చేసింది. మరి ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ గొలియాతును జయించడానికి ఎవరికి ధైర్యము చాలటం లేదు. వీడొచ్చి ఈ బుడ్డోడు అంటాడు, అసలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత, మేము జీవము గల దేవుని సైన్యం, నేను వెళ్ళి చంపుతానంటాడు. రాజుకు అర్థం కాలేదు. చూడబోతే నువ్వు పట్టుమని, నీకు 16-17 ఏళ్ళు కూడా లేవు, నువ్వు వెళ్తావంటే ఏం పర్లేదు, నేను ఎలుగుబంటిని చంపేశాను, నేను సింహాన్ని చంపేశాను, మందకు వచ్చినప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, వెళ్తాను. వెళ్ళి ఇశ్రాయేలీల శత్రువుని ఈ యొక్క భయంకరమైనటువంటి శత్రువుని మరి ఏం చేశాడంటే వడిసెల రాతితో నాక్డౌన్ చేసి పడేశాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది రక్షణ చరిత్రలో ఇంకొక అధ్యాయం. దావీదంటే ఎవరో లోకానికి తెలిసింది. ఆయన గొప్ప షెపర్డ్ అనేది అర్థమైంది. ఆయన రాసినటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథమే కీర్తనల గ్రంథం. ఈ రోజున ఎవరికి కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్తారు? కీర్తనల దగ్గరికి వెళ్తారు. ఎవరికైనా దుఃఖంలో ఉంటే ఆ గ్రంథం దగ్గరికి వెళ్తారు. ఎవరికైనా బాధ కలిగితే అక్కడికి వెళ్తారు. ఎవరికైనా బాగా కోపం వస్తూ ఉంటుంటే కీర్తనల గ్రంథాన్ని చదువుతారు. ఎందుకంటే దాని విశిష్టత ఏమిటంటే మానవుడు దేవునితో మాట్లాడు. మిగిలినటువంటి భాగమేమో దేవుడు మానవునితో మాట్లాడితే, కీర్తనల గ్రంథం మాత్రము మానవుడు దేవునితో మాట్లాడతాడు. తన భాష, తన భావాలు, తన దుఃఖము, తన వేదన, తనకున్నటువంటి అన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో యథార్థంగా కుమ్మరించుకుంటాడు. అందుకనే కీర్తనల గ్రంథము అందరికీ ఫేవరెట్ అయింది. కీర్తనల గ్రంథం మనకు బైబిల్లో మధ్యలో ఉంటాం, మన విశేషం, అదృష్టం అనుకోండి. అయితే కీర్తనల గ్రంథంలోనే మరి విశేషమైనది 23వ కీర్తన. 23వ కీర్తన తెలియని వాళ్ళందరూ అన్యుల దగ్గర నుంచి, అసలు బైబిల్ కూడా తెలియనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి అనేటటువంటి మాట మరి అందరికీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఈ కీర్తన గ్రంథాన్ని మరి ఈ కీర్తనలు, ఈ పద్యాలను ఆయన రాసినప్పుడు ఈ దావీదుకు తెలియదు. తర్వాత రాబోతున్నటువంటి తన కొడుకు దావీదు కుమారుని గురించి ఇవి రాస్తా ఉన్నారని. మనం మొన్ననే ఈస్టరు, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ యొక్క 23వ కీర్తనకి ముందు ఒక కీర్తన కనుక తిప్పితే అక్కడ సిలువ మీద ఆయన పలికిన ఆర్తనాదం వినిపిస్తుంది. దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడేవు. అక్కడ ఉన్నటువంటి మంచి కాపరి అయినటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. గొర్రెల కోసం ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తారు.
ఆయన సిలువ మరణం అంతా అక్కడ కనిపిస్తుంది. మంచి కాపరి అయిన యేసు కనిపిస్తాడు. మనం ఇప్పుడు చదువుతూ ఉన్నటువంటి వివరించబోయే ఈ కీర్తనలోనికి వస్తే ఆయన గొప్ప కాపరిగా మన జీవితంలో మనకు ఎలా తోడుగా ఉంటాడు, మనల్ని ఎలా నడిపిస్తాడు, చివరి వరకు మనతో ఎలా ఉంటారు, మరణం వరకు మన చేయి ఎలా పట్టుకుంటారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన మంచి కాపరిగా ప్రాణం పెట్టడమే కాదు, గొప్ప కాపరిగా మన జీవితంలో ప్రతిరోజు మనకు తోడుగా ఉంటాడు. అంతేనా? అంతేకాదు. 24లోనికి వస్తే ఆయన ప్రధాన కాపరి. హీఈస్ ద చీఫ్ ఆఫ్ ఆల్ ద షెపర్డ్స్. ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉన్న స్థానంలో మనమును ఉండులాగున. అందుకనే గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకొనుడి. ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఈవేళ మనం చదివినటువంటి లేఖన భాగంలో 23వ కీర్తన చివర, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఆయన దావీదు కుమారుడు. అంటే ఆ దావీదు తర్వాత మరి ఇంచుమించు 600 సంవత్సరాల తర్వాత, ఇంకా చాలా సంవత్సరాల తర్వాతనే వచ్చినటువంటి ఆయన, వచ్చినటువంటి ఈ దావీదు కుమారుడు అన్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళబోతున్నాను. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళబోతున్నాను. నేను స్థలం గనక మీకు సిద్ధపరిస్తే నేనేం చేస్తానో తెలుసా? నేను వచ్చి మరలా మిమ్మల్ని నా దగ్గర ఉండటానికి తీసుకుని వెళ్తాను. అప్పుడు మనందరం ఒక ఇంట్లోనే ఉంటాం. అప్పుడు మనందరము నిత్యము ఉంటాము. అందుకోసమనే ఈవేళ నా ప్రసంగాంశం ఏంటంటే, మీ ఇల్లు ఎక్కడ? ఏంటండి? మీ ఇల్లు ఎక్కడ? ఇంకొక మాటలో చెప్పాలంటే మీ అడ్రస్ ఏంటి? అంటే ఈమెయిల్ అడ్రస్ కాదు, ఫేస్బుక్ పేజ్ కాదు, ఇన్స్టాగ్రాము పోస్ట్ కూడా కాదు. మీ నిజమైనటువంటి అడ్రస్. మీ ఇల్లు ఎక్కడ? మీ నివాస స్థలము ఎక్కడ? నీవెక్కడ నివసించబోతూ ఉన్నావు? నిరంతరము నీవెక్కడ నివసిస్తావు? వేర్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్? హూ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్? నీ నివాస స్థలము ఎక్కడ? నీవెక్కడ నివసించాలనుకుంటున్నావు? మనం ఈ మట్టలాదివారం రోజు పాడాం కదా, సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకలు. ఈ పాట పాడకుండా నాకు మట్టలాదివారం నడవదు. గీతం జై జై గీతం పాడకుండా ఈస్టరు పూర్తవదు. ఇవి పాడితేనే నాకు మట్టలాదివారం ఈస్టరు అయిపోయినట్లు. మట్టలాదివారంలో మనం పాడాం కదా, వాసీగా హెబ్రే, హెల్లేనీలో హెల్లేని రోమాయిలో, హోసన్నా హోసన్నా, ప్రభు యేసు ప్రభుని పేరిట వచ్చు, మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు. ప్రమిళ పాడతావమ్మా? వాసీగా హెబ్రి, హెల్లేనీలో, రోమాయిలోను, హోసన్నా హోసన్నా, ప్రభుని పేరిట వచ్చు, మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు, సియోను కన్య సంభ్రమ పడుచు వేయు ముఖ్యంగా. ఒక్కసారి ఆ వచనం పాడరా. చివర వచనం 4. వాసీగా హెబ్రీ, హోసన్నా హోసన్నా, ప్రభుని పేరిట వచ్చు, మెస్సియా దావీదు కొడుక శ్రీ శుభములు. దావీదు కొడుకు యేసుక్రీస్తు.
దావీదు గారు ప్రవచించి ఈ కీర్తన రాసిన తర్వాత కొంతకాలానికి ఆ దావీదు కుమారుడు వచ్చాడు. మనకు నిరంతరం ఉండే నిజమైనటువంటి నివాస స్థలాన్ని ఏర్పరచడానికి, ఆయనే మన నివాస స్థలంగా మారటానికి. దేవుని వాక్యంలో దేవాలయం, నివాస స్థలం చాలా పెద్ద తీరు. ఆది కాండంలో మనం ఏదైనా వనాన్ని చూస్తాము. ఏదైనా వనంలో దేవుడు తన ప్రజల మధ్యను సంచరించి, తన ప్రజలంటే అప్పుడు ఉన్నది ఆదాము హవ్వలు. అదే దేవాలయం, ఏదైనా మొట్టమొదటి దేవాలయం. అక్కడ ఉన్నటువంటి గోల్డ్, అక్కడ ఉన్నటువంటి ఈ భాష అంతా కూడా అది దేవాలయం, దేవుని స్థానం అని అర్థమవుతుంది. అయితే ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారో, ఏదైనా వనం నుంచి బయటికి పంపబడ్డారు. తన ప్రజల మధ్య నివసించాలనేది దేవుని ఆశ, దేవుని కోరిక. అందుకనే మోషేతో చెప్తాడు, నేను నా ప్రజల మధ్య ఉండాలి, నా ప్రజల మధ్య నేను నివసించినట్లు వాళ్ళు నాకు ఒక గుడారాన్ని నిర్మించాలి, నాకు ఒక ట్యాబర్నికల్ని కట్టమని అడిగారు. అది ఎలా కట్టాలో దాని మోడల్ కూడా అంతే ఇచ్చారు. రెండో దేవాలయం ఏమిటంటే ట్యాబర్నికల్. మీ చర్చ్ కాదు, మోషే వేసినటువంటి ప్రత్యక్ష గుడారం. మూడోది సొలొమోను గారు వచ్చారు, వాళ్ళ తండ్రి దావీదు. ఈ దావీదే దేవునికి మంచి దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు కాదు, నీ కొడుకు కడతాడు, వాడి పేరు షాలోమే. తర్వాత ఆ సొలొమోను నాకు దేవాలయాన్ని కడతాడు. అద్భుతమైనటువంటి దేవాలయాన్ని సొలొమోను దేవుని కోసం నియమించాడు. ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి నెబుకద్నెజరు వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టి దానిలో ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాలన్నీ తీసుకొని, ఆ బంగారు వస్తువులన్నీ తీసుకొని ప్రజలకు బేడీలు వేసి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ పాపాన్ని బట్టి, ఇశ్రాయేలు యొక్క అవిధేయతను బట్టి వారు చెరలోనికి వెళ్ళిపోయారు. దేవాలయం కూల్చివేయబడింది, అది కాల్చివేయబడింది. దేవుడు కరుణ కలిగిన దేవుడు. తన ప్రజలను మర్చిపోరు, తన ప్రజలను ఆయన విడిచిపెట్టరు. 70 సంవత్సరాల చెర తర్వాత ఒక్క జీవో, కోరెష్ ఏలుబడిలో వచ్చినటువంటి ఒక్క దాని ద్వారా ఏమయ్యేదంటే యూదులు మరలా తిరిగి వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండో దేవాలయం కట్టారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో సెకండ్ టెంపుల్ అంటాం మనం, రెండో దేవాలయం కట్టారు. ఆ దేవాలయంలో ఆరాధన నడుస్తూనే ఉంది. హేరోదు వచ్చి దాన్ని మరి బాగా రెనోవేట్ చేసి చాలా గొప్పగా చేశారు. యూదులు వాళ్ళ దేవాలయాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉండేవాళ్ళు. కరెక్ట్గా కాలం అప్పుడు సంపూర్ణమైంది. ఏమైందంటే దైవత్వానికి మానవత్వాన్ని ధరించుకొని దేవుడే మన మధ్యకు వచ్చి గుడారం వేసుకుంది. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించను అంటే అర్థం ఏంటంటే, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య గుడారము వేసుకొను. జెరుబ్బాబెలు గుడారం తర్వాత వచ్చిన గుడారం ఏంటంటే యేసయ్యే. ఆయనే దేవాలయం, ఆయనే దేవాలయం. అందుకోసమే దేవాలయం కంటే కూడా ఘనుడైన వాడు ఇక్కడ ఉన్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని చెప్పాను. ఆ దేవాలయం పడగొట్టబడింది. 3 దినాలులో ఆ దేవాలయం లేచింది. ఆ దేవాలయంలో నుంచి ఈ దేవాలయం వచ్చింది. ఈ రోజున నీవు నేను మనందరం ఎవరమంటే ఆయన దేవుడు. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరం ఎవరమంటే ఆయన శరీరం. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనం ఎవరమంటే శిరస్సు అయినటువంటి ఆయన యొక్క శరీరం. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన దేవాలయం. ఇది కాదు, పర్మనెంట్గా మనకు ఒకటి రాబోతా ఉంది. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణం, అదే మన ఇల్లు. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. దాన్ని మన కోసం సిద్ధపరచటానికే మరి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆయన సిలువలో మరణించారు. ఆయన సిలువలో మరణించారు. అదే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క దేవాలయంగా మనలను చేయటానికి, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును అని చెప్పేసి మనం చూస్తాం. మీరు కృప ద్వారా రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అని చెప్పేసి మనం చూస్తాం. ఇలాగా మీరు రక్షించబడాలని, రక్షించబడినటువంటి మీరు మంచి క్రియలు చేయాలని ఆయన భూమి పునాదులు వేయబడక మునుపే క్రీస్తు యేసులో మిమ్మల్ని చూశారు. క్రీస్తు యేసులో ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఆయన మిమ్మల్ని ప్రేమించారు. యు నో వాట్, మీరందరూ కూడా ఆయన చేతి పని. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ హిజ్ మాస్టర్ పీస్. అంటే మనలో ఎవరము ఇంకొకరు లాగా ఉండము, మనం పోయిన వారు ఇంకొకరు ఎవరు లేరు. ఈచ్ ఆఫ్ అస్ ఆర్ వెరీ యూనిక్ అండ్ ఆల్సో వీఆర్ హిజ్ మాస్టర్ పీస్, వీఆర్ హిజ్ మాస్టర్ పీస్. మరి ఇంత అద్భుతంగా ఆయన మన నివాస స్థలంగా అవటం కోసం మరి ఆ పాత నిబంధనలోనే
ఆయన మరి చేయబోతున్నటువంటి సిలువ కార్యము ఇవన్నీ కూడా మెస్సియానిక్ సాంగ్స్లో మనం చూస్తాము. 23వ కీర్తనలోని కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యంలో ఇంతటి శ్రేష్టమైనటువంటి వాక్యం మరి ఈ దినానికి మనకి లక్షణరీలో రావటం, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు బోధించినా ఎంతో క్రొత్తదనాన్ని, ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని, ఎంతో ఆదరణని, ఎంతో ప్రోత్సాహాన్ని, ఎంతో బలాన్ని తీసుకుని వచ్చే ఈ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేనెవరో ఆయనకి తెలుసు. నా కాపరి, ఇట్ ఈస్ అ రిలేషన్షిప్. దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఒక సంబంధాన్ని చూపిస్తూ ఉంది. ఆయనతో మరి కలిసి జీవించే జీవితాన్ని చూపిస్తూ ఉంది. ద లార్డ్ ఈజ్ మై రోహి అంటే ఆయన జెహోవా రోహి, ఆయన నా కాపరి, ఆయన నా యొక్క షెపర్డ్. సో ఒక సండే స్కూల్లో జరుగుతూ ఉన్నప్పుడు సండే స్కూల్ టీచరు అడిగారట, మరి సామ్ 23 ఎవరైనా చెప్తారా అని చెప్పేసి అడిగారంట మెమరీలో నుంచి. ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చిందంట. ఈ పాప నిజంగా చెప్తుందా లేదా ఊరికినే వస్తుందా, అసలు అర్థమై వస్తుందా, అర్థం కాక వస్తుందా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట. వచ్చి అడిగి మైక్ తీసుకొని ఆమె ఏం చెప్పిందంటే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్ అని మొత్తం కీర్తన అయిపోయిందని చెప్పేసింది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్. యెహోవా నా కాపరి, అదే ఇక అది నాకు కావాల్సింది, ఇక అదే, ఇక అంతకంటే ఏంటి. నిజమే, ఆయన మనకు దేవుడుగా ఉంటే ఇంకేం అవసరం లేదు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించినా నిన్ను పోలిన వాడెవడు. దావీదు అంటాడు, దేవా నీవు తప్ప నాకు ఆకాశంలో ఎవరు లేరు, ఇంకా నీవుంటే నాకు ఇంకేమీ అవసరము లేదు అని చెప్పేసి. అవును, ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్, దట్ ఈజ్ ఆల్ వీ వాంట్. ఆ యొక్క మంచి కాపరైనటువంటి ఆయన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. హీ ప్రొవైడ్స్. మనకేం కావాలి, మన జీవితానికి ఏం కావాలి, మన అనుదిన జీవితానికి ఏం కావాలి, మన ఆరోగ్యం, మనకు కావలసినటువంటి సంపద, మన బిడ్డలకు కావలసినటువంటి గైడెన్స్, ఏవేవైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, అడుగుతూ ఉన్నామో, హీ ఈజ్ అవర్ సప్లయర్ అండ్ హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఇక్కడ హీబ్రూలో ఈ సామును నేను చదువుతా ఉన్నప్పుడు మార్నింగ్ జెహోవా అనగా ఒక తండ్రి కొడుకు. సరే, ఆ కొడుకుని తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటాను, నీ కొడుకుని తీసుకొని పర్వతం అక్కడ తీసుకున్నాను అంటే, నీ కొడుకుని తీసుకొని పర్వతానికి అక్కడ తీసుకున్నాను. ఏమిటి చూసుకోవటం అంటే, అక్కడికి వచ్చి నీ కొడుకుని, ఈ కొడుకు ఈ తండ్రి వెళ్తా ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ఇంకొక కొడుకు తండ్రి చేరుతున్నారు అక్కడ మోరియా పర్వతం. ఈ కొడుకు అడుగుతున్నారు, ముత్తుంది కట్టెలు ఉన్నాయి, అసలు ఏది బలికి, దహన బలికి పశువు ఏది అంటే, దహన బలికి దొరుకుతుంది అంటే, తండ్రి చెప్పాడు, కొడుక దేవుడే చూసుకుంటారు పదన్ని, ఈ తండ్రికి తెలియదు కానీ ఆ తండ్రి చెప్పాడు పదమని. ఈ తండ్రి చేస్తున్నాడు, ఈ కొడుకులు కూడా కలిసి ఆ పైన తండ్రి కొడుకులు సంభాషణ జరుగుతుంది. ఆ కొడుకు అంటున్నాడు, డాడీ మళ్ళీ కొంతకాలం తర్వాత రావాలన్నప్పుడు, డాడీ అప్పుడు మీరు రారు కదా డాడీ అంటే, రాను డాడీ అప్పుడు మీరు నా మొత్తం కూడా చూడరు కదా చూడండి డాడీ, అప్పుడు మీరు నా చెయ్యి విడిచిపెడతారు కదా అంటే, అవును. అందుకనే 22వ కీర్తనలో, దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి, దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి. ఆయన మన జైరా, మన ప్రొవైడ్ చేసేదా యెహోవా చూసుకొని అన్నాడు. వచ్చినప్పుడు కాలము ఎవరి గొర్రెపిల్ల, లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తికి ముందుగానే వాగ్దానం చేయబడిన గొర్రెపిల్ల, లేఖనాల్లో అనేక సార్లు మరలా ప్రత్యక్షపరచబడినటువంటి గొర్రెపిల్ల, కాలము పరిపూర్ణమైనప్పుడు కల్వరిలో వదినందునటువంటి గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. మనము తెలుగు, ఇంగ్లీషు వాటిలో దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని ఉంటుంది. కానీ కరెక్ట్ హీబ్రూ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? దేవుడే దహన బలికి గొర్రె పిల్ల. ఏంటండి? దేవుడే దహన బలికి, దేవుడే అయ్యాడు కదా, దేవుడే దహన బలికి గొర్రె పిల్ల.
కుమారుడే వచ్చి సిలువలో మన నిమిత్తం మరణించాడు. ఆయనే దహన బలికి గొర్రెపిల్లయ్యాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి, ఆయన మరణించడం వలన ఏమొచ్చిందంటే మనకు నీతి వచ్చింది. ఆయన నీతి మనకు ఆపాదించబడింది. మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం ఏమైందంటే ఇంప్యూటెడ్ సిన్, అంటే మనకు ఆ పాపము ఆపాదించబడింది. మన నేచర్ అంతా ఏమైపోయిందంటే ఇన్హెరిటెడ్ సిన్ఫుల్ నేచర్ అయిపోయింది. మనం చేసే పాపాలు, వ్యక్తిగతమైన పాపాలు ఉంటాయే చిట్టాలు, అకౌంట్లు పెరిగిపోతా ఉన్నాయి, పెరిగిపోతా ఉన్నాయి, పెరిగిపోతా ఉన్నాయి. అయితే అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినప్పుడు అన్నిటికీ ఆయన పరిహారాన్ని చెల్లించాడు. అందుకే అన్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్. కథం, అంటే క్లోజ్ అయిపోయింది, అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అందరి పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తంగా తన యొక్క రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయన నీతి మనకు ఆపాదించబడింది, ఆపాదించబడింది. ఆయన నీతి మనకు ఆపాదించబడటం మాత్రమే కాకుండా ఈ యొక్క గడాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకార లోయ, జీవితంలో లోయ అనుభవాలు ఎదురుగా అన్నయ్య సంతోషం వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. యెహోవా ఆయన తోడుగా ఉంటాడు. భయపడును, నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన అక్కడ ఉన్న నీ శ్రమలో ఆయన ఉన్నారు, నీ దుఃఖంలో ఆయన ఉన్నారు, నీ కష్టంలో ఆయన ఉన్నారు, నీ వేదంలో ఆయన ఉన్నారు. వీటన్నిటిలో భజన విక్టరీని అనుగ్రహిస్తాడు. యెహోవా నిస్సి, నీవు నాకు తోడయుండువు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటూ నూనెతో నా తల దేవుడు ఇచ్చినటువంటి విజయాలను బట్టి యెహోవా రోహి ఆయన మనకు చెప్పాడు. యెహోవా తోడు యెహోవా చాలో ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. The one who sanctifies us, ఆయన యొక్క దండం, ఆయన యొక్క మరి నీ దుడ్డు కరయ్యే నీ దండం దేవుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రూపం
మందిరము చేసి విశ్వాసముంచుతున్నది, నా యందునే విశ్వాసముంచుడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ఎల్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచవలసినాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపడుతున్నాను. నేనుండి స్థలములో మీరు ఉండలాగను. మరలా వచ్చి కాలము మీకు గుడారాన్ని సిద్ధపడుతున్నాను. యు నో వాట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ పర్మనెంట్. ఇప్పుడు మీరు నేను అందరము కూడా కలిసి ఉంటాము అని చెప్పేసి చెప్తాను. ఆయన యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ధర ఏ విధంగా చూస్తుందో, ఆయన దేహం అనే ధర చినిగిపోవటం ద్వారా ఆయన ఏం చేశారంటే మనకు తండ్రి ప్రజెన్స్కి యాక్సెస్ ఇచ్చారు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన దినాన 3 విషయాలు జరగలేదు. ఏమిటంటే ఉదయం వాళ్ళు 9 గంటలు కట్టించే ఫస్ట్ ఆఫీస్ నడిపించలేదు. ఎందుకంటే ఈయన సిలువ వేసే బిజీలో ఇక్కడ ఉంది. తర్వాత ప్రధాన యాజకుడు ఆఫీసులో లేడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆఫీసులో లేడంటే ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపేసుకుని, మనకి సాక్షులతో పని ఏంటని వస్త్రాన్ని చింపేసుకొని ఆయన మీద నిర్ణయించాడు. నీ వస్త్రాన్ని నువ్వు చింపేసుకుంటే ఇంక నువ్వు ఆఫీసులో ఎక్కడున్నా లేదు, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ యువర్ వర్క్. 3 గంటలు దూరం ఉంది.
మీకు ఒక పర్మనెంట్ అందరం టేబుల్ దగ్గర నేను లేకుండా